నువ్వు చెప్పు, ఎక్కడికి వెళ్దాం? థియేటర్కి వెళ్దామా? థియేటర్కా? అయ్యయ్యో, ఏంటి బత్మా? బర్త్డే పార్టీయా? బాబో, ఇంటికి లేటుగా వెళ్తే నాన్నగారు చంపేస్తారు. అన్ని చెండాలాలు నీ కుట్లోనే జరుగుతాయి. రే, నోరు ముసురు గమ్మునుండ్రా, నా వ్యాపారం నాది. సరే పద, ఎవరు లేని చోట కాసేపు కూర్చొని మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను ఇస్తాను చూడు ట్విస్ట్. అరే నాయనా, ఉండొస్తానా? ఎందుకు బండితాళం లాక్కున్నారు? ఎందుకు లాక్కున్నానో మా అన్న చెప్తాడు. ఎవరు మీ అన్న? ఏంట్రా సౌండ్? పక్కలో అమ్మాయి ఉందని కొవ్వా? నువ్వెవరైనా కావచ్చు, నా జాతోడే కావచ్చు. డ్యూ కట్టడానికి గతి లేదు, పొగరుగా మాట్లాడుతున్నావు. రే అరుణు, స్టిక్కర్ అతికించరా. స్టిక్కర్ అంటే ఇచ్చేసాడా? అల్లుడు రా, ఈ కుర్చీలో వచ్చి మీరు కూర్చోండి. ఇప్పుడు బాగుంది. అన్నా అతికించేశాను. ఏంట్రా చూస్తున్నావు? ఏంటి ప్రాబ్లం? ఏదో డ్యూ ప్రాబ్లం అనుకుంటాను. డ్యూనా? సరే ఎక్కువ వెళ్దాం. సరే గానీ నువ్వు డ్యూ కట్టేవా? డెడ్ క్యాష్. సరే పద, అయితే వెళ్దాం. వెళ్దాం బేబీ. చెప్పరా. అల్లుడు అక్కడ చూడండి. మరుదు ఇదారా, పదరా వెళ్దాం. రే, అన్న పిలుస్తున్నాడు రా. వెళ్దాం అంటున్నానా? పద. అరే రావయ్యా, తాగెళ్ళు. వద్దు, పర్లేదన్నా. మీ మాట ఏమనకుండా వెళ్ళిపోతున్నాడు. రేయ్, వాడెవరు? దేవేంద్ర మాస్టర్ కొడుక? అవునన్నా, వాడి వల్ల అమరావతిపూర్లో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయాం. ఓహో మామా, అల్లుడు మీ ఓడికి చెప్పొచ్చు. వారి విషయంలో ఈసారి జోక్యం చేసుకోవద్దాను. ఒకటి నువ్వు మాట్లాడు, లేదా నన్ను మాట్లాడు. నువ్వు కొంచెం నిదానంగా ఉండండి అల్లుడు, అవసరపడకండి. ఇంటికి వెళ్ళి మాట్లాడి చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. వెళదాం. సడన్ గా మాయమయ్యావు, ఎక్కడికి వెళ్ళావు? ఏంట్రా చేతులు ఏదో పట్టుకుని ఊపుతున్నావు? ఎప్పుడు ఊపడమే పని. ఊరికే కదరా, ఫస్ట్ ప్రైజ్ 50,000. పట్టుకుంటా. మన ఊర్లో కబడ్డీ టోర్నమెంట్. ఏంటి మాస్టర్, నెల రోజుల్లోనే సిమెంట్ పని మార్చి రాస్తుంది? అది గవర్నమెంట్ చేసే పని కదా. ఏమండి, ఏమనుకుంటున్నారు? ఎప్పుడు నా దారికి అడ్డం పడుతున్నారు? మా మామతో అంత చెప్పినా నా టెండరే తీసుకున్నావుగా నువ్వు. ఇక నువ్వు ఎలా వ్యాపారం చేస్తావో చూస్తా. ఏంటి కాసి, ఇది గుడి, తర్వాత మాట్లాడదాం వెళ్ళు. ఏంటండి గుడి గిడి అని పెద్ద మనిషిలా మాట్లాడుతున్నారు? చేసేదంతా చేసి. ఏంట్రా నోరులేస్తుంది? ఏం చేసాం? నువ్వు చేసిన అల్లరి వల్లే ఆ టెండర్ నీకు రాలేదు. వచ్చిన టెండర్ని సరిగ్గా చేయడం చేత కాలేదు. పెద్ద మాట్లాడుతున్నాడు పోటుగాడు. ఏమయ్యా ఆపు, బంధువైపోయావు. వేరే ఎవడైనా అయితే ఈ పాటికి జరిగేదే వేరు. ఏం చేస్తావు? ఏం జరుగుతుందిరా? చేస్తాను. సరే జరిపి చూపించు, చూద్దాం. అరే ఉండండి బాబు, అది కాదు కాశీ, మీరిద్దరూ ఒకటే కదా, గుడి ముందు నుంచున్నారని ఆలోచించకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాం. ఏమయ్యా మాస్టర్, మా మధ్య నువ్వు పంచాయతీ చేస్తున్నావేంటి? అంత గొప్పడు అయిపోయావా? 4 అక్షరాలు చదివితే అది బళ్ళో పాఠాలు చెప్పడంతో ఆపుకో. ఇలా పంచాయతీ చేయడానికి రాకూడదు, మర్యాద ఉండదు. నా చదువు గర్వం అలా ఉన్నాయి, నీకున్న గర్వం ఏంటి? ఆ కాలం నుంచి ఈ కాలం వరకు ఎవరికి ఎవరు తీసుకోలేదు. మధ్యలో వచ్చిన వాడే విడదీసి చూస్తున్నాడు. అవతల వాడి చరిత్ర తెలియకుండా నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడక. మాకు కూడా ఒక చరిత్ర ఉంది. మాస్టర్ గారు, ఎందుకని వీడికి సమానంగా మాట్లాడుతున్నారు? రేయ్ పోరా. నేను వెళ్ళాలా ఏంటి? ఇద్దరు కుమ్మక్కై మాట్లాడుతున్నారా? మిమ్మల్ని ఎక్కడ చూసుకోవాలో అక్కడ చూసుకుంటాను. ఇదిగో. నువ్వేమనుకుంటున్నావో నాకు తెలీదా? తీసుకోరా. రే రాజా, టక్కు మంచోడకు. ఆ బ్లూ చుడిదార్ అమ్మాయి నిన్నే చూస్తుండ్రా. ఎవరు నిన్న మోసుకొని అన్నం తినరా? రే మామా,
నేను చూసినప్పుడల్లా తను నిన్ను మాత్రమే చూస్తోందిరా. అవును, ఆ అమ్మాయి నన్నే చూస్తోందిరా. అదేరా నేను అంటున్నాను, తను నిన్ను ప్రేమిస్తున్నట్టుంది. ఓ, కథ ఇలా వెళ్తోందా? ఎందుకు ఎంత కోప్పడుతున్నావు? కోపడకుండా మరేం చేయమంటా? నేను ఎన్ని సంవత్సరాలుగా దాచుకుంటూ వచ్చాను, ఇప్పుడు అది ఎగరేసుకుపోతుందా? ఇక నేను సహించలేనే. నిన్ను వాడితో నా లవ్ గురించి చెప్పేస్తాను. తొందరపడకవే, మహేష్ దగ్గర ఒక మాట అడుగుదాం. దాని మాట ఎన్ని సంవత్సరాలు విని విని విసిగిపోయింది. చాలు, ఇది నా లైఫ్, నేను చూసుకుంటాను. నేనేం చెప్తున్నాను ఇలా చూడు, నీ సలహాకి చాలా థ్యాంక్స్. ఏం చేస్తున్నావే దీన్ని? నువ్వు నోరు మీవే. ఏం చేస్తున్నావే? ఒక్క నిమిషం ఉండవే, వచ్చేస్తున్నా. త్వరగా రావే. సాయంత్రం రేయ్ పంతులు, రా రా. సరే అందరం గ్రౌండ్కి వద్దాం. రేయ్ ఏంట్రా సౌండ్? గాయత్రికి గాలి పోయింది. ఏంట్రా నువ్వు అనేది? అది కాదురా, గాయత్రి సైకిల్ టైర్లో గాలిపోయింది అంటున్నాను రా. పోయింది, మౌత్ ఊడిపోయింది. ఇప్పుడు నేను తోసుకుంటూ వెళ్ళాలి. రేయ్ నువ్వు ఎక్కించుకునిరా. ఏంటి నేనా? సరిపోయిందిలే, నాకు బలం లేదు మామా. రాజాగాడు బల్క్ గా ఉన్నాడు, వాడే తీసుకురాని. వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతోంది. అవునవును రాజా, నువ్వే తీసుకురా. రేయ్ నువ్వు ఎక్కించుకొచ్చే. సరేరా. రాజా, నేను నీతో ఒకటి చెప్పాలి. ఏం చెప్పాలి? నేను నిన్ను లవ్ చేస్తున్నాను. తమాషాలు చేయకు. నిజమే చెప్తున్నాను రా. నోరు మూసుకొని రా గాయత్రి. సీరియస్ గా చెప్తున్నాను. కిందకు దిగు. ఏంటి పిచ్చిదానిలో వాగుతున్నావు? ప్రామిస్ రా. ఇన్ని రోజులు లేని లవ్వు ఇప్పుడెలా వచ్చింది? ఇన్ని రోజులు చెప్పే పరిస్థితిలో నేను లేను. ఈ రోజు నిన్న కాదు, 5 సంవత్సరాలుగా నిన్ను లవ్ చేస్తున్నాను. ఇలా చూడు గాయత్రి, మంచి ఫ్రెండ్షిప్ని పాడు చేసుకోకు, అనవసరమైన ఆశలు పెట్టుకోకు. పో. ఒక్క నిమిషం రాజా, నువ్వు తొందరపడకు. నువ్వు బాగా ఆలోచించి చెప్పు. ఇందులో ఆలోచించడానికి ఏముంది? ఏమీ లేదు. నేను బయలుదేరుతున్నాను. రాజా, 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 ఒక్క నిమిషం ఆగు. ఇలా చూడు, నువ్వు వెంటనే చెప్పాల్సిన అవసరం లేదు. ఉత్సవాల వరకు వెయిట్ చేస్తాను. నీ లవ్ నాతో చెప్పు. రాజా మేము గ్రౌండ్కి వెళ్ళాలి. బాయ్ రా. బాయ్. ఎంతసేపు ఏం చేశారు? సారీ, పద వెళ్దాం. ఏంటి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్టున్నా? అవునే, ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను కూడానే. అలాగా? నీకేంటంత సంతోషం? ముందు నువ్వు చెప్పు. ఈరోజు మధుని దగ్గర నుంచి చూస్తూ టైం స్పెండ్ చేశాను. తను నన్ను చూశాడు. దీని చదువు మహి. చూసుకుని వెళ్ళు.
అందుకే నా మొహం వెలిగిపోతోంది. నీ సైకిల్లో గాలిపోయి నువ్వు రాజా కలిసి జంటగా ఎంతో సంతోషంగా వచ్చారు కదా. అవును. అదే విధంగా నా సైకిల్లో గాలిపోయి నేను మధు కలిసి వస్తే ఎలా ఉంటుంది చెప్పు. కంగారు పడకే, ఇక నీ లైఫ్లో అన్నీ మంచిగా జరుగుతాయి, సరేనా? ఓకే. కబడ్డీ ఆడడానికి వెళ్ళిన వాడు ఇంకా ఇంటికి రాలేదు. ఈయనొకరు కూర్చున్న దగ్గరే కబడ్డీ ఆడిస్తున్నారు. ఈరోజు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఇంకా వీడు రాలేదేంటి? వీళ్ళిద్దరి మధ్యన ఇరుక్కుని నేను చూస్తున్నాను. ఏమండి, నిద్ర రాలేదా? తలనొప్పి పెడుతోందా? నన్ను కొంచెం అమృతాంజన్ రాయమంటారా? నాకు తలనొప్పి అని చెప్పానా? పోనీ పాలైనా చల్లార్చి తీసుకుని రానా? నేను అడిగానా? అయ్యో, ఏ బాల్ వేసినా ఈయన గోల్ కొట్టేస్తున్నారు. ఏమండి, చాలా మంచి పడుతోంది, కాస్త ఇంట్లోకి వచ్చి పడుకోండి. నువ్వు ఎందుకు నన్ను తరుముతున్నావో నాకు అర్థమైంది. పెళ్ళయ్యి ఇన్నేళ్లుగా నీతో కాపురం చేస్తున్నాను. నువ్వు ఎందుకు ఎలా మొహం పెడతావో నాకు తెలీదా? నీ కొడుకుని కాపాడుకోవడానికి బాధపడుతున్నావు. మోరుగుతున్న కుక్క దాక్కునే కుక్కని పట్టిస్తుంది. అయ్యో, లోపలికి రారా. మా నాన్ని నేను మేనేజ్ చేస్తాను, మీరు బయలుదేరండి, తర్వాత మాట్లాడదాం. ఆయన చూశారంటే కోప్పడతారా? సరేనా? ఇప్పుడు వద్దులేరా. జాగ్రత్త, బాయ్. వెళ్ళొస్తాం. రారా మధు, ఏంటి ఇంత లేటు? సరేరా, ఫోన్ చేద్దు గాని. ఆగరా, ఇంటికొచ్చే టైమారా ఇది? మహేష్ నీ కాలేజీలోనే కదా చదువుతుంది, తనకొక టైము నీకో టైమారా? ఆడపిల్ల ఎంత బాధ్యతగా ఉంటుంది. నువ్వు ఎద్దులా పెరిగావు, తనని చూసేనా నేర్చుకోరా. కబడ్డీ ఆరా రేపు నీకు అన్నం పెడతది. ఏమండి, వీడి ఫ్రెండ్స్ అందరూ బయట నించున్నారండి, ఇక్కడే నిలబెట్టి తిట్టేస్తున్నారేంటి? లోపలికి వెళ్ళి మాట్లాడుకుందా. నువ్వు రారా, రా. నాన్న ఇంకా నిద్రపోలేదా? ఏంట్రా ఇంత పెద్ద కప్పు ఇచ్చారు? కబడ్డీ ఆడి గెలిచావు నాన్న. అలాగా? ఏంట్రా కాలికి దెబ్బ తగిలింది ఏంటి? ఆడేటప్పుడు దెబ్బ తగిలింది. ఓ అలాగా, సరే ఉండు, నూనె తీసుకొస్తా. ఏరా, ఈ గాయాన్ని చూస్తే ఆటలో దెబ్బతైనట్లు లేదే, ఏమైంది? నాన్న, కాశీని. ఓ ఆకుర్రాడా? ఏరా, అన్ని కులాలలో వాళ్ళ కులాల గురించి వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపులు ఉంచుకుంటున్నారు కదా, వాటిల్లో నువ్వు ఉన్నావా? అలాంటి వాటిల్లో నేను లేను నాన్న. వాటిల్లో అంతా నువ్వు ఉండక అందరు కులాల వాళ్ళు వాళ్ళ జాతుల వాళ్ళని బానిసలుగా ఉంచుకుంటానికి అదొక మార్గం. జాతికి ఒక కలర్ను ఉంచుకొని ఈ చదువుకునే పిల్లల మీద జాతి కలర్లని పూశారు.
రాసయ్య, ఈ జాతి అనే రంగు ఒక్క డ్రాప్ కూడా నీ మీద పడకూడదు. చదువుకుంటేనే మనం అందరం బాగుంటామని చదువుకున్నాం. అది కూడా పెద్ద తప్పు అయిపోయింది. ముందల మన జాతి చిన్నదని మనలోంచి వెళ్ళిపోవాలరా. ఉన్న జాతుల్లో మన జాతే గొప్పదనుకొని అన్ని కులాల వాళ్ళతో సహజంగా ఉండరా. అప్పుడే ఈ దరిద్రం అంతా పోతుందిరా.